వీక్షకులకి నమస్కారం. లోకి స్వాగతం. ఇది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఈస్ట్ టెర్మినల్ తూర్పు విభాగం. తూర్పు వైపున భీమవరం పట్టణానికి తూర్పు వైపున జంక్షన్ స్టేషన్కి సంబంధించి టికెట్లు ఇచ్చే ప్రధాన ప్రవేశ ద్వారం. ఇటువంటి ప్రవేశ ద్వారమే మరింతగా జనంతో కిటకిటలాడేది పడమర వైపున వెస్ట్ సైడ్ ఇంకొక టెర్మినల్ ఉంటుంది. ఈ తూర్పు వైపు ఉన్న ఈ ఈస్ట్ టెర్మినల్ చక్కగా నిర్మించి ఉన్నారు. భవంతిని, పాత భవంతిని, బ్రిటిష్ వారి కాలం నాటి భవంతిని పూర్తిగా తొలగించి ఉన్నారు. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ని ఆనుకుని ఉంటుంది ఈ తూర్పు టెర్మినల్. మరి దీనిని కొత్తగా నిర్మించి చాలా చక్కగా బాల్కనీ అవి తీర్చిదిద్దారు. మరియు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటం కూడా మీరు చూశారు. మరి ఈ రైల్వే స్టేషన్కి నేను ఎందుకు వచ్చానంటే, మా కుటుంబ సభ్యులు, బంధువులు రాజమండ్రిలోని మహీంద్రా షోరూంలో కార్ని పికప్ చేసుకోవడానికి మరియు దారిలో పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళుతుండటంతో సెండాప్ అవ్వడానికి వెళ్ళాను. ఇదిగోండి నిడదవోలు వైపు నుండి భీమవరానికి వచ్చిన ట్రైన్ ఇది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లాట్ఫామ్ ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. మరి గతంలో భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి పూర్తిగా కవర్ చేస్తూ ఈ చివరి నుండి ఆ చివరి వరకు షెడ్డు కూడా ఉండేది. అది దాన్ని తొలగించి ప్లాట్ఫారాన్ని మరింత ఎత్తు చేస్తూ నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన పనులైతే ఇంకా జరుగుతూనే ఉన్నాయనేది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. స్లాబులు అవి చాలా గట్టిగా ఫ్లోరింగ్ని నిర్మిస్తున్నారు. గతంలో ఇక కొద్దిసేపు ఈ ప్రయాణికుల యొక్క హడావుడి అది చూస్తూ వినండి. మళ్ళీ నేను ఈ వ్యాఖ్యానం కొనసాగిస్తాను 1 నిమిషం పిదప.
మరి గతంలో అయితే భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్లు ఉండేటివి. ఇప్పుడైతే 5 ప్లాట్ఫామ్లుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మనం ఇంకా కూడా ఈ తూర్పు వైపు టెర్మినల్లోనే ఉన్నాం. మరి మా వాళ్ళు వెళ్ళే నర్సాపూర్ నిడదవోలు ప్యాసింజర్ రైలు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మరి అటువైపు వెళ్ళి మనం అక్కడ ఈ రైల్వే పనులు ఇంకా ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఇటైతే ఇంకా 1వ నెంబర్ ప్లాట్ఫాము ఫ్లోరింగ్ కానీ ఇంకా పైన షెడ్ల నిర్మాణం కానీ మొదలవలేదు. ఫ్లోరింగ్ పనే ఇంకా పటిష్టపరుస్తున్నారు. మరి ఇవన్నీ అవటానికి మరికొన్ని నాళ్ళు పట్టేలాగా ఉంది. అదిగోండి, అది ఫుట్ బ్రిడ్జ్. ఇక వచ్చేటప్పటికి మనం ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ ఆశాంతం ఒక లుక్ వేస్తే అది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ 1 నుండి 2వ నెంబర్ ప్లాట్ఫామ్, దానికి ఆపోజిట్ సైడ్ ఉన్న 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఈ నర్సాపూర్ నిడదవోలు ప్యాసింజర్ ఇక్కడికి వస్తుంది. అయితే ఈలోపు నేను మీకు పశ్చిమ టెర్మినల్, వెస్ట్ టెర్మినల్ చూపిస్తున్నాను. ఇదే భీమవరం 1వ పట్టణం వైపు ఉన్న టికెట్ కౌంటర్. మనం ఇందాక చూసింది భీమవరం 3వ పట్టణం వైపు ఉన్న టికెట్ కౌంటర్, ఈస్ట్ టెర్మినల్. ఇది వెస్ట్ టెర్మినల్. ఇటు జన సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుంది నిజానికి. ఇదిగోండి, ఇది పాత భవంతి. దీన్ని ఇలాగే ఉంచుతారా? మరి ఈస్ట్ టెర్మినల్ లాగే దీన్ని మరింత విశాలంగా నిర్మిస్తారా అనేది చూడాల్సి ఉంది. టికెట్ కౌంటర్ అది. అక్కడ భీమవరం జంక్షన్ స్టేషన్కి బస్ స్టాండ్ వైపు నుండి వస్తే మీరు ఈ టెర్మినల్నే చేరుకుంటారు, 1 టౌన్ 2 టౌన్ నుండి. మరి ఇక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు నిజానికి ఆ పక్కగా ఉన్న ఫుట్ బ్రిడ్జి మీదుగా స్టేషన్లోకి ప్రవేశించాలి. అయితే ఎక్కువ మంది ఈ రోడ్డునే వినియోగిస్తారు. అత్యధిక 99% ప్రయాణికులు ఈ రోడ్డు మీదుగానే ప్లాట్ఫారాల్లోకి చేరుకోవడానికి పూనుకుంటారు, నడుస్తారు. ఇక నిర్మాణాలు చూడండి, అక్కడికక్కడ ఇసుక, కంకరు ఇవన్నీ కూడా వేసేసి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఇటు సైడు వెస్ట్ టెర్మినల్ వైపే గూడ్స్ విభాగం వస్తుంది. మరి ఆ గూడ్స్ విభాగానికి కూడా ప్లాట్ఫారాలు నిర్మించాల్సి ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఇది 4, 5 ప్లాట్ఫారాలు. గతంలో 3 ఉన్న భీమవరానికి ఇప్పుడు 2 అదనంగా ప్లాట్ఫారాలు తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. వాటికి ఇంకా ఫుట్ బ్రిడ్జి నుండి లింక్ కూడా ఇవ్వలేదు. ఇది పూర్తిగా నిర్మాణం అయిపోయిన తరువాత ఖచ్చితంగా దానికి కూడా ఫుట్ బ్రిడ్జి నుండి
లింక్ ఇస్తారు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇదిగోండి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క బోర్డు. ఇక మనం ఇందాక 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండే బయటికి వచ్చాం లోపలికి. ఇదిగోండి జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క 2వ 3వ ప్లాట్ఫారాలు ఇవి మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులు నిల్చుని రైళ్ళు ఎక్కడానికి వీలుగా ఉన్నాయి. ఆ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ బిల్డింగ్ని ఆనుకుని ఉన్నది ఇంకా ఏమాత్రం సన్నద్ధంగా పూర్తి అవ్వలేదు. ఇది 2, 3 ప్లాట్ఫారాలకి సంబంధించిన వీడియో. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది 4, 5 ప్లాట్ఫారాలు. వీటిని ఫ్లోరింగ్ అయితే పూర్తిగా పటిష్టంగా తయారైపోయింది. పైన ఆచ్ఛాదనగా షెడ్లు అయ్యి వేయాల్సి ఉంది. ఇక మా వాళ్ళందరూ రైలు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. మరి ఇటు నుండి నర్సాపురం నుండి వచ్చే ట్రైను ప్రస్తుతం అయితే నిడదవోలు వరకే ఉంటాయి ఆ ప్యాసింజర్లు. అక్కడి నుండి మరొక రైల్లో రాజమండ్రి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కరోనా ఎఫెక్ట్ తరువాత అలాగే రైల్వే డబులింగ్ లైన్లు ఈ పనుల వలన రైలు యొక్క టైమింగ్స్ అనేవి అస్తవ్యస్తం అవటం జరిగింది. చాలా తక్కువ రైళ్ళు మాత్రమే తిరుగుతున్నట్టున్నాయి. ఇక భీమవరానికి సంబంధించి ఈ నర్సాపురం వైపు లైను రైల్వే లైను అదిగోండి అటు నర్సాపురం వైపు. అది గనుక నర్సాపురం నుండి అవతల వైపుకి రైల్వే వంతెన గోదావరి వశిష్టాపాయి మీద పూర్తయి ఆ తర్వాత గౌతమిపాయి మీద వంతెన కూడా పూర్తయి కోటిపల్లి ద్రాక్షారామం ఈ లైన్ కూడా ఈ నర్సాపురం లైన్తో కలిసిపోతే అప్పుడు జంక్షన్ రైల్వే స్టేషన్ మరింతగా కిటకిటలాడుతుంది. అప్పుడు ఇదిగోండి మీరు చూస్తున్న ఈ 4, 5 ప్లాట్ఫారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇక రాబోయే ట్రైన్ కోసం ఎదురైతే చూస్తున్నాం. అదిగోండి మళ్ళీ నేను కొద్దిసేపటి తర్వాత వ్యాఖ్యానం మొదలు పెడతాను. రాజీ అక్కడ వేసారు చూడు మావే సీట్ బ్యాగ్ కూర్చోండి.
రాజీ చూడండి కదిలితే చెప్పండి నాకే పరిగెత్తుంది. మరి ఈ కోటిపల్లి దాశారామం నుండి వచ్చే రైల్వే లైన్ కనుక ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ నర్సాపురం వైపు కలిస్తే ఈ జంక్షన్ రైల్వే స్టేషన్కి మరింతగా రద్దీ అనేది ఖచ్చితంగా పెరగడానికి ఆస్కారం ఉంది. మనం ఇప్పుడు ఈ రైల్వే ఫుట్ బ్రిడ్జ్ మీదుగా మన జంక్షన్ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క పరిసరాలని ఒకసారి గమనిద్దాం. ఎటుపక్క చూసిన ఆ నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవహారాలే కనిపిస్తున్నాయి. మరి జంక్షన్ రైల్వే స్టేషన్కి సంబంధించి ప్లాట్ఫారాల ఫ్లోరింగు ఇంకా పూర్తవ్వాల్సి ఉంది. ముఖ్యంగా 4-5 ప్లాట్ఫారాలకు సంబంధించి ఫ్లోరింగ్ పూర్తిగా సన్నద్ధమైనట్టుగా కనిపిస్తోంది మనకి. కానీ 1వ నెంబర్ ప్లాట్ఫారం ఇంకా సన్నద్ధం కావాలి. అలాగే 4-5 ప్లాట్ఫారాలకు సంబంధించి షెడ్ల నిర్మాణం అయితే పూర్తవలేదు. అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫారానికి ఫ్లోరింగు షెడ్లు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం 2-3 ప్లాట్ఫారాలే ప్రయాణికులకు అన్ని రకాలుగా అనుకూలతగా ఉంది. ఇక ఇవన్నీ కూడా నిర్మాణాలు, రకరకాల నిర్మాణాలు అయితే సాగుతున్నాయి. ఇక మనం తిరిగి ఈ ఈస్ట్ టెర్మినల్ తూర్పు వైపుకి దిగిపోతే గనుక వచ్చిన దారినే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నిజానికి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ వారి కాలంలో ఈ తూర్పు వైపు ఉన్న టెర్మినల్ అదే ముఖ్యమైన స్టేషన్గా ఉండేది. మనం గతం నుండి గమనించిన అలాగే ఉండేది. కానీ ఊరైతే పశ్చిమ టెర్మినల్ వైపు బాగా అభివృద్ధి చెందటంతో ఎక్కువ శాతం మందికి అదే తెలుసు. ఇంకా చెప్పాలంటే చాలామందికి ఈ తూర్పు వైపు అసలు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఉంది అనేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ అసలైన రైల్వే క్వార్టర్స్ అవన్నీ ఇటుపక్కే ఉంటాయి. గతంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ఈ రైల్వే క్వార్టర్స్లో కొద్దినాళ్ళు క్రికెట్ ఆడటం జరిగింది. అలాగే ఈ రైల్వే క్వార్టర్స్లో షటిల్ ఇండోర్ కోర్టు ఉంటే మరి అక్కడ కూడా పోటీలు చూడటానికి వాటికి వచ్చేవాళ్ళం. అదిగోండి అటు తిన్నంగా వెళ్ళిపోతే అది రైల్వే క్వార్టర్స్. ఇక నేను తిరిగి
వెనుతిరిగి వెళ్ళిపోతున్నా. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.